జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎం పదవిలో ఉన్నారా లేకపోతే మీ ప్యాలెస్లో నిద్రపోతున్నారా మాకు తెలియట్లేదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే మీ ప్యాలెస్ దగ్గరలో ఉన్న కోటవేటి దగ్గరలో ఉన్న కృష్ణానది ఘాట్లు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే మరి అధికారులు కూడా చూస్తున్నారో మరి నిద్రపోతున్నారో అర్థం కావట్లేదు. ఉత్తప్పుడైతే మీరు శుభ్రం చేయకపోయినా పర్వాలా, కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది, స్వాములు వస్తారు, భవానీలు ఉంటారు, మహిళలు స్నానానికి వస్తారు, కనీసం వాళ్ళకి అశబ్దంగా లేకోకుండా శుభ్రంగా ఉంచాలిగా. ఆ విషయం కూడా మీకు తెలియట్లేదా? ఆర్కే గారు, మీరు కృష్ణానది పొంగంగానే వచ్చి గబగబా 2 సెల్ఫీలు దిగి పేపర్లో ఇస్తారు కదా, మీరు ఏం చేస్తున్నారు? కరకట్ట కమలాసన్ గారు లేకవండి, నేను ఉన్నాను నేను చూస్తున్నాను అన్నారు కదా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో ఘాట్లు ఇలాగే ఉన్నాయా? ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి లైట్లు. అదే విధంగా లైట్లు పుష్కరాలకి లైట్లు ఎంత ఇదిగా వేయించారో ఇప్పుడు ఆ లైట్లు ఒకటి వెలిగితే ఒకటి ఎలగదు. నైట్ పూట రావాలంటే భయం వేస్తుంది. అప్పుడు అమ్మాయి రేపు సంఘటనలో 10 రోజులేమో సిబ్బంది పెట్టారు, సిబ్బంది ఉంటున్నారు కానీ ఏం సిబ్బంది జనాలు అక్కడే ఉంటున్నారు. మీరు అసలు ఏమీ పట్టించుకోవట్లా. ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు? అదేమంటే దొంగ మాటలు మాయ మాటలు అన్నట్టు మీరు చెప్పే ఏంటి చెప్పండి. మీరు చెప్పే మాటలు ఏం చెప్తున్నారు ఏంటి? జనాలకి ఇదేనా మీరు చేసే మంచి? కళ్ళు తెరిచి చూడండి, నిద్రపోతున్నారేమో, పొలాల్లో కూర్చొని నిద్రపోతున్నారేమో చూడండి, కళ్ళు తెరిచి చూడండి ఈ ఘాట్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి రండి. ముందుగా ఉన్న కరకట్ట కమలాసన్ గారు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అంటున్నారు. 2 సంవత్సరాల నుంచి మీరు చేసింది ఏంటి? అసలు బయటకు వచ్చారా? ఎంతసేపు మేకపిల్ల అంటున్నారా, గేద అంటున్నారా? మీరు చేసింది ఏంటి? ఏం చేశారు చెప్పండి ఒక్క మాట. తెలిసాక మీరు ఏమన్నా మహానాడు కట్టినారు కానీ తాడేపల్లి కమిషనర్ గారు మంగళగిరి తాడేపల్లి నెంబర్ 1 మున్సిపాలిటీ అన్నారు కదా, ఏంటండి మేము వీడియో పెట్టామని కాదు, చూడండి ఎందుకు పెట్టామని ఒకసారి మీరు జగన్నారం ఘాట్ల దగ్గరకు వచ్చి చెత్తనంతా పరిశీలించండి. జనాలు ఎంత ఇబ్బంది పడతారో, కనీసం స్నానాలకు వస్తారుగా, వాళ్ళు చూస్తారే ఇంత రోతగా ఉంటుంది. వస్తున్నారు ఇంత రోతగా ఉంటుంది, మనల్ని అనుకుంటారు, మున్సిపాలిటీ వాళ్ళు అనుకుంటారు అని చెప్పని కొంచెం ఏమన్నా మీకు ఉందా? చూడండి, కళ్ళు తెరిచి చూడండి. కళ్ళు తెరిచి చూస్తే నేను ఎందుకు మాట్లాడుతున్నానో, ఈ వీడియో ఎందుకు పెడుతున్నానో మీకే అర్థమైంది. లేదు మీకు చేత కాదంటే చెప్పండి, ఆడవాళ్ళు నడిపించి మేమే శుభ్రం చేసుకుంటాం.